గురుగారు, ధనుర్వేదంలో ఎన్ని రకాల శక్తి అస్త్రాలు ఉన్నాయి? వాటిలో ముఖ్యమైనవేవి? ధనుర్వేదం, ధనుహు వేదం, ధనుర్వేదం. వేదము అంటే తెలుసుకోదగినది, తెలియదగినది, తెలిసింది. కాబట్టి ధనస్సుల గురించి, ధనస్సులో వాడేటువంటి బాణాల గురించి, అస్త్రాల గురించి, శస్త్రాల గురించి చెప్పేటువంటిది ధనుర్వేదం. ఇప్పటికీ ఉందమ్మా పుస్తకం ధనుర్వేదం. ఈ ధనుర్వేదంలో అస్త్రాలు, శస్త్రాలు ఈ రెండు ఉంటాయి. రెండు ఒకటే, కానీ కొంచెం తేడా. ఏమిటండి తేడా అంటే, బాణమే. మామూలుగా బాణం ఉంటే దాన్ని శస్త్రము అంటారు. ఆ బాణానికి మంత్రం గనక జపిస్తే, ఒక మంత్రాన్ని గనక జపిస్తే అది అస్త్రం అవుతుంది. కాబట్టి అస్త్రానికి శస్త్రానికి ఉన్నటువంటిది. కాబట్టి కొన్ని చోట్ల శస్త్రప్రయోగం చేస్తారు, కొన్ని చోట్ల అస్త్రప్రయోగం కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం ఎన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి, అది ఇప్పుడు మన ప్రశ్న. ఎన్ని రకాల అస్త్రాలు ఉన్నాయంటే, దైవానికి సంబంధించినటువంటి అస్త్రాలు కొన్ని ఉన్నాయి. ఇంద్రాస్త్రం మొదలైనటువంటివి దేవుడి పేరు మీదుగా ఉండేటువంటి అస్త్రాలు. ఆ అస్త్రాలని ఆ మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని అప్పటికప్పుడు యుద్ధంలో చెప్పేసి, మనకి ఇప్పుడు ఏంటంటే చలనచిత్రాల్లో ఎలా చూపిస్తుంటారంటే, అప్పటికప్పుడు ఈ బాణం ఇలా తీసేసి ఆ మంత్రం ఒకసారి చదివేసేస్తే ఆ బాణం వల్ల ఏదో ఇంద్రాకృతిలోనో వర్షాలు కురిపిస్తుంటుంది, అగ్ని కురిపిస్తూ ఉంటుంది. కాదు, ఈ మంత్రం ఫలించాలి అంటే కొన్ని వందల సార్లు, ఇప్పుడు గాయత్రి మంత్రం ఎలా చదువుతామో కొన్ని వందల సార్లు, వేల సార్లు నిష్టగా అంతకు మునిపే చదివి ఉండాలి. చదివి ఉన్నప్పుడు ఈ ఒక్కసారి నువ్వు చదివితే ఆ మంత్రం ఫలిస్తుంది అక్కడ. అది ఇక్కడ ధనుర్వేదంలో మనకు చెప్పినటువంటిది. కాబట్టి ధనుర్వేదంలో దేవతల పేర్ల మీద ఉండేటువంటి అస్త్రాలు ఉన్నాయి. అలాగే నాగాస్త్రాలు అంటే పాముల పేర్ల మీదుగా ఉండేటువంటి అస్త్రాలు. ఇది మనకి కర్ణుడి యొక్క కథలో మనకు బాగా తెలుస్తుంది. కర్ణుడు ఈ నాగాస్త్రాన్నే ఆ యుద్ధంలో అర్జునుడి మీద ప్రయోగిస్తాడు. ప్రయోగించినప్పుడు అది ఆ కృష్ణస్వామి ఏం చేస్తాడంటే ఆ రథాన్ని కొంచెం కిందికి ఒత్తుతాడు. ఒత్తినందువల్ల ఆ కంఠాన్ని చీల్చడానికి బదులుగా కిరీటాన్ని మాత్రం కింద పడేస్తుంది నాగాస్త్రం, అతని మీద ఎదురుకు ఉండేటువంటి కోపం చేత. కాబట్టి నాగాస్త్రాలు ఉన్నాయి, దేవతాస్త్రాలు ఉన్నాయి. ఇట్లాగే శక్తి అస్త్రాలు, శక్తితో కూడినటువంటివి, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నోచుకొని అమ్మవారి యొక్క ప్రభావాన్ని తెలియచేసేటువంటి అస్త్రాలు. అలాగే భావాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని రకాల అస్త్రాలు చెప్తానమ్మా ధనుర్వేదంలో. భావాస్త్రాలు అంటే ఏంటమ్మా, మనుషుల యొక్క భావాలని, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మార్చేటువంటి అస్త్రాలు. ఇది మనకి మామూలుగా అందరికీ తెలియాలని అంటే అర్జునుడు ప్రయోగించినటువంటి సమ్మోహనాస్త్రం, ఇది భావాస్త్రం అంటారు. సమ్మోహనాస్త్రం అంటే ఏంటి, అందరూ బతికే ఉంటారు కానీ అందరూ బతికి ఉండి చచ్చిన వాళ్ళలాగా ఉంటారు. అంటే అందరికి కూడా ఒక మూర్ఛ లాంటిది వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు బతికే ఉంటారు, వాళ్ళకి శ్వాస ఉంటుంది కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు ఆ సమ్మోహనాస్త్రాన్ని ఆ భీష్ముడు, దుర్యోధనుడు మొదలుగా కలిగినటువంటి సమస్త కౌరవ సైన్యం మీద ప్రయోగిస్తాడు. అందరూ మొత్తం మూర్ఛితులైపోతారు. అప్పుడు ఆ ఉత్తర కోరినటువంటి తలపాగాల్లో ఉండేటువంటి ఆ విశేషమైనటువంటి దాన్ని తీసుకురా అని చెప్పి ఆ ఉత్తర కుమారుడికి చెప్తే అతను వెళ్ళి వాళ్ళ తలపాగాల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి రత్నాలని, ఆ తలపాగ విశేషాలని తీసుకొని వచ్చి ఆ ఉత్తరకు అందచేస్తాడు ఆ ఉత్తర కుమారుడు. కాబట్టి సమ్మోహనాస్త్రం అక్కడ ప్రయోగం జరిగింది. ఈ రకంగా ధనుర్వేదంలో రకరకాల అస్త్రాలు ఉన్నాయి. వీటిని మనం చదువుకోవటంతో పాటుగా ఎవరైతే ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటారో వాటిని ఒక గురువు గారి యొక్క సమక్షంలో దోషరహితంగా ఆ మంత్రాలను నేర్చుకుని చక్కగా గనక ఆ చెప్పినన్ని సార్లు గనక పఠిస్తే ఇప్పటికీ ఆ మంత్ర ప్రయోగం సిద్ధిస్తుంది. ఇది ధనుర్వేదంలో ఉన్నటువంటి అస్త్రాల సంగతి.